ఇప్పుడు మన చుట్టూ మంచు కొండలే. వెరీ సారీ. చూడండి ఎంత ల్యాండ్ స్లైడ్ జరిగిందో. ఇక్కడ కూడా మంచు పడుతుంది, భయంకరంగా ఉంది. ఇటుపక్క కూడా ల్యాండ్ స్లైడ్ అయింది. ఇప్పుడే ల్యాండ్ స్లైడ్ అయింది ఇదంతా. అమ్మో, ల్యాండ్ స్లైడ్ అయితే యాక్టివ్గా జరుగుతుంది, ఫ్రెష్గా. రిస్క్ చేస్తే చొక్కాలు కనిపిస్తుంది. అద్దో ఆ కారు వాళ్ళు దుమ్ము లేపుకొని పోతున్నారు. ఛాన్సే లేదు, నువ్వు కనపడవు, దుమ్ముతో మునిగిపోతావు. రోడ్ అయితే బాగా కాన్సన్ట్రేట్ చేయాలబ్బా. నువ్వు తోపనా. ఇక్కడ చూడండి సన్న రోడ్డు, టైర్ కింద నుంచి రాళ్ళు పట్టని కొడుతున్నాయి. ఇక్కడేంటి ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకోవాలి షూర్గా. ఒక కార్ ఏదో యాక్సిడెంట్ అయినది. కార్ అయితే నుజ్జు ఉంది, రోడ్డు మీద వస్తుంది. నీళ్లు కూడా గట్టిపోయినాయి. ఖార్దుంగ్లా ఇక్కడైతే 6 degrees టెంపరేచర్ ఉంది. చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. నో సారీ, వి డిడ్ంట్ ఫైండ్ ద బ్యారిగేడ్, సో వి థాట్ ఇట్స్ హోటల్ సమ్వన్ విజిలింగ్. ఇక్కడ నిలబడుకుని విజిలేస్తున్నారు. కొంతమంది కనపడవచ్చు, కనపడకపోవచ్చు, రోడ్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇట్ డజంట్ సే టు స్టాప్. బోర్డే చూస్తారా, రోడ్డే చూస్తారా? నిన్న నైట్ అయితే మేము ఈ ఇంట్లో స్టే చేసినాం. బాగుంది ఇల్లు అయితే, అంటే విశాలంగా ఉంది. 2 బెడ్రూమ్లు, ఒక బెడ్రూమ్ అంత పెద్ద బాత్రూమ్, పెద్ద కిచెన్. పైన ఫ్లోర్ అంతా మాకే ఇచ్చేసిన, క్లీన్ చేసిన నిన్న. బాగుంది ఆ పైన ఫ్లోర్ మొత్తం. ఇక్కడైతే చెట్లు భలే ఉన్నాయి. ఇప్పుడు బయలుదేరుతాం. ఎప్పుడైతే టైం అయిపోతుంది, ఎంత 8:20. 6 గంటలకే లేచినాం, 6:15కి అట్లా లేచినాం. కానీ మేము రెడీ అయ్యే లోపల ఎంతసేపు పట్టింది. ఇప్పుడు మేము నూబ్రా వ్యాలీ వెళ్తున్నాం, వయా ఖార్దుంగ్లా. ఇప్పుడైతే మేము నూబ్రా వ్యాలీ వెళ్తున్నాం, వయా ఖార్దుంగ్లా. నూబ్రా వ్యాలీ ఎంత ఉంది బ్రో? ఇక్కడ నుంచి అయితే ఖార్దుంగ్లా మాకు 71 చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి 1 hour 59 minutes చూపిస్తుంది. అంటే 2 hours మేము ఖార్దుంగ్లా వెళ్తామని చెప్తోంది. ఎస్ బ్రో, ఎస్. ఇక్కడ అన్ని ఇండ్లకి చూడండి, ఈ ఇల్లు కూడా కిటికీలు పెద్ద పెద్దవి, వుడెన్ కిటికీలు ఉన్నాయి. బాగున్నాయి. అసలు డిఫరెంట్గా ఉంది. మనుషులు అయితే అందరూ చాలా మంచోళ్ళే, చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, చాలా కేర్ తీసుకుంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అడిగిన వెంటనే అన్నీ చెప్తారు. కసురుకోరు ఫస్ట్. టువర్డ్స్ ఖార్దుంగ్లా. 10:30కి మనం ఖార్దుంగ్లా ఉండాలి. ఖార్దుంగ్లా అదైతే ప్లాన్. ప్రస్తుతానికి ఎంతవరకు అచీవ్ చేస్తామో చూద్దాం. అకార్డింగ్ టు ఎస్టిమేటెడ్ టైం అయితే 10:30 ఖార్దుంగ్లా. ఆల్ రైట్, నో ప్రాబ్లం. ఇక్కడైతే కొంచెం టెంపరేచర్ తక్కువగానే ఉన్నట్లుంది, కానీ ఎండ వల్ల కొంచెం చెమట పట్టినట్టు అనిపిస్తుంది లోపల. ఎందుకంటే మేము థర్మల్ లైనర్ వేసుకున్నాం. నాకైతే చెమట పడుతుంది. ఎందుకు థర్మల్ లైనర్ వేసుకున్నా అంటే ఇక్కడ నుంచి ఖార్దుంగ్లా దగ్గరే. నేనైతే ఖార్దుంగ్లాకి బాగా ఎక్సైటెడ్గా ఉన్నా బ్రో. లామ్డోన్ యార్చాస్ చన్మో అని ఉంది. ఇక్కడ బుద్ధిస్ట్ కల్చర్ ఎక్కువ. ఫ్యూయల్ పట్టుకునేస్తే బెస్ట్ ఏమో అని అనుకుంటున్నా. నో వరీస్, నో స్ట్రెస్. ఫ్యూయల్ అయితే పట్టుకునేద్దాం. ఫుల్ కర్ దో భయ్యా. ఓకే పెట్టేసి. हाँ जी, नहीं अलग आराम से भैया, आराम से ऊपर आ रहा है. हाँ भैया बस 300.64 ఫ్యూయల్ ఉన్నింది, కానీ ఒక 300 రూపీస్ పట్టుకునేసిన. అంటే ఫ్యూయల్ ఒక పాయింట్ తగ్గినంది. ఎందుకు రిస్క్ మధ్యలో. సియాచిన్ ఫిల్లింగ్ స్టేషన్, ఖార్దుంగ్లా రోడ్, లేహ్ లదాఖ్. ద వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రీటైల్ అవుట్లెట్, 12,067 feet above sea level. 691 చేయొద్దు, 300 ఒకటి, 391 ఒకటి చేయి. అంటే సపరేట్గా చేస్తే నీకు ట్రాక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మ్యామ్ అవునండి, మేమంతా ఏపీ నుండి. అవునండి,
మాది చిత్తూరు అండి. మీదండి? ఎక్కడండి? తిరువల్లూరు. நான் தமிழ் பேசுகிறேன். ஆக்சுவலாக தமிழியன் தாங்க. ஆமாங்க. கன்னியாகுமரியில் ஸ்டார்ட் பண்ணோம். ஆமாங்க. டிடிசி சொல்லிட்டு கிளான் இருக்கும். இது 20th டே. ஆமாங்க. நாங்கள் நேராக டெல்லி வழியாக வரலைங்க. நாங்கள் வந்து மகாராஷ்டிரா இந்த சக்தி பீடங்கள் ஜோதிர் இதெல்லாம் பார்த்துட்டு வந்தோம். மகாராஷ்டிரா, உத்தரப்பிரதேஷ். ஸோ எங்களுக்கு லேட் ஆச்சு. ஆமாம் ஆமாம். இல்லை இப்போ லீவில் இருக்கும். ஆமாம். தேங்க்ஸ்ங்க. ஓகே. டிடிசி ருத்ரன். ஆமாம், நான் தெலுங்குல பண்ணுவேன். రుద్రన్. ఇన్స్టాగ్రాము వద్దాంగ. థ్యాంక్స్గా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్గా. ఓకే బాయ్గా. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే ఓకే. ఆల్ ఈజ్ వెల్. ఇక్కడ బీఆర్ఓ వల్ల కొంచెం ఆబ్సెంట్ అనుకుంటా. చూడు రోడ్డు మధ్యలో మట్టి ఉంది. మనల్ని ఆపుతున్నారా? అక్కడక్కడ చెక్ పోస్ట్ లాంటిది కూడా ఏదో లెవర్ ట్రబుల్స్ అంటే ట్రబుల్ బాలకృష్ణ డైలాగ్ లేదు ఏదో రాశారప్ప, నేను చదవలేకపోయినా. ఓకే, తిప్పుకోవాలి రాయాలంట. ఇప్పుడు అక్కడ ఒక చోట ఒక ఆఫీసరు ఎవరో ఒక ఆమె విజిల్ వేస్తూ ఉన్నారు. మేమేమనుకున్నా ఏదో హోటల్ అనుకొని వచ్చేసినాం. జిమ్ని హోటల్ అనుకొని వచ్చేసినాం. కానీ అక్కడ ఎంట్రీ ఇవ్వాలంట, బైక్స్ కార్స్ అన్నీ. మేము కొంచెం ముందరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. 100 to 300 మీటర్స్ అంతే, పెద్ద గోడలు 200 మీటర్స్. ఇక్కడ రెడ్ షర్ట్ వేసుకున్న ఆఫీసర్ ఎవరో తెలీదు, విజిల్ వేసి పిలుస్తూ ఉన్నారు. నే పాస్ అంట, మొబైల్లో ఉంది కదా. ఎస్. నో, వి థాట్ ఇట్ వాస్ అ హోటల్. No, sorry, we didn't find the barricade, so we thought it's a hotel, someone visiting. We are very sorry. It doesn't say to stop. ఇక్కడైతే తర్వాత కొంచెం దూరంలో వచ్చినాక ఇక్కడ ఆపుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఎక్కడ స్టాప్ కానీ ఏం రాయలేదు, చెక్ పోస్ట్ లాగా కూడా ఏం పెట్టలేదు. అక్కడ నిలబడుకుని విజిల్ వేస్తున్నారు. కొంతమందికి కనపడకపోవచ్చు, రోడ్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ బోర్డు కాడ అయితే ఆపుకోవాల్సి ఉంటుంది. లదాఖ్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లే వెల్కమ్స్ యూ టు నూబ్రా వ్యాలీ. ప్లీజ్ స్టాప్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఫీ స్లిప్. అది కనబడదు. బోర్డే చూస్తారా, రోడ్డే చూస్తారా, కానీ ఇక్కడైతే ఆపుకోవాల్సి ఉంటుంది. ఆపి పాస్ చూపించాల్సి ఉంటుంది. నెవర్ ట్రబుల్స్ అంటిల్ ఇట్ ట్రబుల్స్ యూ అంట. ఇప్పుడైతే ఇక్కడ లే నుంచి ఒక 2, 3, 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ లోపలే అనుకోండి. ఇంకా ఖార్దుంగ్లాకి 67 కిలోమీటర్స్ ఉందనగా ఒక స్టాప్ ఉంటుంది. అంటే పాస్ చెక్ చేస్తారు, ఎన్విరాన్మెంటల్ పాస్. అక్కడ స్టాప్ అయితే ఖచ్చితంగా చేయాలి. బ్యారికేడ్ ఏం పెద్దగా ఉండదు, కానీ మనం స్టాప్ చేయాలి. స్టాప్ చేసేసి మేము పాస్ చూపించేసి అప్రూవల్ తీసుకొని వెళ్ళిపోతున్నాం టువర్డ్స్ ఖార్దుంగ్లా విజయక్ గోన్ఫా లే వ్యూ పాయింట్. ఇటుపక్క అగ్రికల్చర్ చేస్తున్నారు కొద్దిగా. ఎన్ని ఎకరాలు ఉంటాయంటే చాలానే ఉంటుంది. ఒక 100 ఎకరాల పైనే ఉంటుందా బ్రో? లెఫ్ట్లో ఉన్నది 100 ఎకరాల పైనే ఉండొచ్చు నాకు తెలిసి. అగ్రికల్చర్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బీడు ఉంది. ఎక్కడ ఏది వేసినట్టు కనపడలేదు.
నైస్ నైస్ నైస్. ఇట్స్ నాట్ అ ర్యాలీ, ఎంజాయ్ ద వ్యాలీ. వా, ఇటుపక్క సబ్ స్టేషన్ ఉన్నట్టుంది ఒకటి. విజయక్ ఎవ్రీడే ఈజ్ ఎర్త్ డే 1654. ఈ వ్యాలీలో అగ్రికల్చర్ చేస్తున్నారు. ఇటుపక్క వ్యాలీలో సబ్ స్టేషన్ ఉంది. ఏదైనా వస్తుందా బ్రో? ఏది రాలేదు కదా. ఏంట్రా రే, ఇలా ఉన్నారు ఏంట్రా బాబు. ఐ జస్ట్ హ్యావ్ టు టేక్ ఆఫ్ మై ఫ్రీకింగ్ బ్లాక్ వైజర్ బికాజ్ ఇట్ ఈస్ బ్లాకింగ్ మై వ్యూ. యా, ఇట్ ఈస్ లిటిల్, నాట్ అ లిటిల్, లాట్ డేంజరస్. బాగుంది. ఎస్, హిచ్ హైకింగ్ చేస్తున్నారు అనుకుంటా. వెనకాల బ్యాగ్ పెట్టుకొని కూర్చొని తింటున్నాడు. మనం ఇప్పుడు మళ్ళీ ఈ కొండ ఎక్కుతాం. మన రైట్లో ఉన్న కొండకే పైకి ఎక్కుతాం. ఎక్కి అటువైపు కొండకి వెళ్ళిపోతాం అనుకుంటా. కనపడుతున్న రోడ్, అమ్మ బాబాయ్, కనపడుతున్న రోడ్ ఎక్కుతామా? యూ ఆర్ ఎంటరింగ్ కరక్కోరం రేంజెస్ బ్రో. కరక్కోరం, వావ్ వావ్, ఇట్ ఈస్ వావ్. కరక్కోరం ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. లే నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ దాటిన తర్వాత మనకు ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయ్యింది. రోడ్ అయితే లేదు. ఎందుకో వినోద్ బ్రో అక్కడ ఆపున్నాడు. ల్యాండ్ స్లైడా? క్లియర్ చేస్తున్నారా? ఇక్కడ జేసీబీ వర్క్ చేస్తుంది. ఏదో ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది పైన నుంచి. దాన్ని క్లియర్ చేస్తున్నారు. ఎంతసేపు పడుతుందో తెలియదు. కాస్త నీళ్ళు తాగేస్తే సరిపోతాయి. ఇక్కడ ఇలా తిరిగితే వెనకాల ఫుల్ మంచు. బాగుంది, నైస్. ఇప్పుడైతే ఒక 5 minutes ఆపినారు అంతే. ఇక్కడ ఎక్కువసేపు ఆపలేదు. బైకర్స్ని మాత్రం వదులుతున్నారు, కార్ని కూడా వదిలేస్తున్నారు పైనుంచి. పైన కూడా యాక్చువల్గా ఒక డోజర్ ఉంది, కింద డోజర్ ఉంది. క్లీన్ చేస్తున్నారు మొత్తం. చూడండి ఎంత ల్యాండ్ స్లైడ్ జరిగిందో. బాగా ఎక్కువ వచ్చి పడిపోయింది. ఇక్కడ రోడ్డు ఉంది కానీ కొంచెం ల్యాండ్ స్లైడ్ అయ్యి కొంచెం ఇబ్బంది పెడుతుంది మనుషుల్ని, ఇక్కడ వర్కర్స్ని కూడా. ల్యాండ్ స్లైడ్ ఎక్కువ అయ్యేలాగుంది. ఇక్కడ చూడండి వర్క్ జరుగుతూనే ఉంది. అమ్మ బాబోయ్. మళ్ళీ ఇక్కడ కొంచెం రోడ్డు ఉంది, కొంచెం రోడ్డు ఉంది, కొంచెం ఆఫ్ రోడింగ్. భయంకరంగా ఉంది. ఇటుపక్క కూడా ల్యాండ్ స్లైడ్ అయింది. దీని కింద రోడ్డు ఉందేమో తెలియదు నాకు, ఉంటుందా ఉండదా తెలియదు, కానీ ఎక్కువ ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్లే ఉంది రోడ్ అయితే. అమ్మో, ల్యాండ్ స్లైడ్ అయితే యాక్టివ్గా జరుగుతుంది, ఫ్రెష్గా. ఇప్పుడే ల్యాండ్ స్లైడ్ అయింది ఇదంతా. ఇదైతే కార్దుంగల పోయే దారి కొంచెం ఇబ్బందిగానే ఉంది. జోజిల్లా మరీ ఇంత ఇబ్బందిగా అనిపించలే. అక్కడ రాళ్ళు ఉన్నాయి కానీ ఇంత ఇసుక లేదు, ఇసుకలాగా నైస్ మట్టి లేదు. మట్టి ఉంటేనే, ఇట్లాంటి మట్టి ఉంటేనే ఇబ్బంది. రాళ్ళు ఉండి వర్షం పడిపోయింది అనుకోండి, రాళ్ళు సెట్ అయిపోతాయి, పక్కకు కూడా కదలవు. జోజిల్లా దగ్గర అట్లాగే ఉంది. కానీ ఇక్కడ మొత్తం ఇసుకలాగా మట్టిలాగా ఉంది కాబట్టి జారుతుందేమో రోడ్డు మీద అని చెప్పి భయం. ఇక్కడ రోడ్డు ఉన్నా కూడా చిన్నగా పోవాల్సి వస్తుంది. ఇక్కడంతా రోడ్డుకి అటువైపు ఇటువైపు క్లియర్గా ఉంది, ఎందుకంటే హెవీ వెహికల్స్ పోయి మట్టి లేకుండా ఉంది. కానీ మధ్యలో మట్టిగానే ఉంది, దాన్ని ఎవరు క్లీన్ చేయట్లేదు.
ఏం చేయట్లేదు. ఇక్కడ కూడా మంచు పడుతుంది, పడింది పైన ఆ కొండ మీద, కానీ తక్కువ. ఈ కర్వ్స్ అంతా ఎంజాయ్ చేయలేం. ఈ కర్వ్స్ ఖచ్చితంగా ఆపోజిట్ లేన్కి వెళ్ళాల్సిందే, ఎందుకంటే మట్టి ఉంటుంది, రిస్క్ చేస్తే చొక్కాలు కనిపిస్తుంది. ఇండియన్ ఆర్మీ సల్యూట్ ఆ బ్రేవ్ సోల్జర్స్ అని రాస్తున్నారు అక్కడ. ఔచ్, కొంచెం లాంగ్ కట్ తీసుకుంటే బాగుండేది. విజయక్ అంటే అటుపక్క అంతా రోడ్డు వేస్తూ ఉన్నారు, ఇటుపక్క కూడా వస్తూ ఉన్నారు. ఇంకో 5-10 ఇయర్స్లో ఇదంతా వేరే లెవెల్ రోడ్లు అయిపోతుంది. ఫ్యూయల్ పంప్స్ కూడా ఎక్కడ చూసినా ఉంటుంది. ముందు అటుపక్క కూడా ఫుల్ అడ్వెంచర్ ఉండేది నాకు తెలిసి. ఇప్పుడు బాగా రోడ్లు వచ్చేసినాయి లేక్ అటువైపు. చొక్కాలు కనబడతాయి, ఎందుకంటే దుమ్ము లేపేస్తారు వాళ్ళు. మీ డ్రెస్ మొత్తం దుమ్ము ఉంటుంది, మీ బైక్ మొత్తం దుమ్ము ఉంటుంది, మీ మ్యాప్ మొత్తం దుమ్ము ఉంటుంది, మొత్తం దుమ్ము ఉంటుంది. అద్దో ఆ కారు వాళ్ళు దుమ్ము లేపుకొని పోతున్నారు. ఇంకా లారీ వస్తే మరీ నువ్వు ఛాన్సే లేదు, నువ్వు కనపడవు, దుమ్ముతో మునిగిపోతావు. వైజర్ లేకుండా తోలడం అయితే మరీ కష్టం ఈ ఆఫ్ రోడింగ్లో. కళ్ళంతా దుమ్ము పడిపోయి అలసిపోతుంది. కళ్ళు అలసిపోతే చాలా రైడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కళ్ళు అలసిపోతే బాడీ అలసిపోయినట్టు. ఇక్కడైతే కొంచెం బాడీకి ఏమీ చల్లగా అనిపించలేదు, ఎందుకంటే థర్మల్ లైనర్ చేసుకున్నాం. చేతులకి కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇక్కడ టెంపరేచర్ ఎంతో మరి ఉండొచ్చు 10కి 15కి మధ్యలో ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఓ అమ్మో, ఈ పెద్ద బండి పోతే మరీను దుమ్ము అయిపోద్ది. వద్దు స్వామి, అయినా వెళ్ళిపోతారు వాళ్ళు, ఖచ్చితంగా వెళ్తారు, షూర్గా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళది 4 చక్రాలు, మనది 2 చక్రాలు. అతి చేస్తే కింద పడతాం. నైస్. మళ్ళీ కొంచెం రోడ్ వస్తుంది, మళ్ళీ కొంచెం ఆఫ్ రోడ్ వస్తుంది. ఇక్కడ సీనరీస్ చూసుకుంటా, వ్యూస్ చూసుకుంటా తోలే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే రోడ్డు చూసుకోవాలి, రోడ్డు చూడకపోతే బండి జారిద్ది. ఇక్కడ ఓకే, ఈ రోడ్లో అలా చూడొచ్చు, ఈ రోడ్లో కూడా రిస్క్. ఎందుకంటే ఒక సన్న దారిలో మాత్రం మట్టి లేదు, అటుపక్క ఇటుపక్క మట్టే ఉంది. ఇక్కడైతే ఖచ్చితంగా రోడ్ని చూసి తోలాల్సిందే. కెమెరాస్ ఉంటాయి, కెమెరాస్ క్యాప్చర్ చేస్తాయంటే మనం వ్యూస్ అప్పుడప్పుడు అమావాస్యకో పున్నానికో ఒకసారి అలా చూసుకోవచ్చు అంతే. అలాగ చూసేసి మళ్ళీ రోడ్ని చూసేసి రోడ్ అయితే బాగా కాన్సన్ట్రేట్ చేయాలబ్బా, లేకపోతే పడిద్ది. ఇక్కడ వరకు చేస్తున్నారు. నైస్. 9:15 అవుతుంది టైం. ఇప్పుడు నాకు మ్యాప్ కూడా కనపడినంత దుమ్ము మొబైల్ పైన పడిపోయింది. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఉందో. ఇంకా 54 కిలోమీటర్లు ఉన్నాయి. 1 hour 26 minutes చూపిస్తుంది. అమ్మో. కార్దుంగ్లా కూడా ఇట్లే ఉంటే కష్టం అయిపోద్ది. మంచు పడతా ఉంటుంది, రోడ్డు ఉండదు. గజ వనకతా ఉంటాము. సొక్కలు కనిపిస్తాయి. అన్నా ఒక్క నిమిషం అన్నా, నేను దారి ఇచ్చేస్తాను నీకు, వెళ్ళిపో అన్నా. నువ్వు తోపనా. చిక్ దుమ్ము పడి కార్దుంగ్లలో మంచు పడితే సెట్ అయిపోద్ది. ఆ దుమ్ము గలీజ్గా కనబడుతుంది బండ్ల మీద కూడా. మాకు అట్లే అయింది. శ్రీనగర్ అటువైపు కొంచెం దుమ్ముగా ఉన్నింది, బండ్లంతా దుమ్ము అయిపోయింది. శ్రీనగర్ వచ్చేటప్పుడు ఫుల్ వర్షం, అది వర్షం పడి సెట్ అయిపోయింది. నాకేదో నా హెల్మెట్లో కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది, నెత్తి దగ్గర ప్రెషర్ పడుతుంది. సంథింగ్స్ రాంగ్. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ బ్రో. ఇంటర్కామ్ ఉండడం వల్ల ఎంత అడ్వాంటేజ్ చూడు బ్రో. వర్కర్స్ అనుకుంటా, వీళ్ళు ఎక్కువ వర్క్ అయితే జరుగుతుంది. అంటే రోడ్ల మరమ్మతులు చేస్తున్నారు, రోడ్లు రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, సన్న రోడ్డు. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది. యాక్చువల్గా ఎదురు పెద్ద రోడ్డే ల్యాండ్ స్లైడ్ అయ్యి అమ్మో ల్యాండ్ స్లైడ్ అయ్యి రోడ్డు చిన్నదైపోయింది. ఇప్పుడు వాళ్ళు దీన్ని అంతా ఎత్తాల,
చాలా పనే వాళ్ళకి. ఈ చిన్న రోడ్లోనే పోయే బండ్లు పోవాలి, వచ్చే బండ్లు రావాలి. అక్కడ ఇప్పుడు వచ్చే బండ్లు ఇటు పక్కే వస్తుంది. నార్మల్ బండి అయితే కాదు, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళదే. గోడ ఇక్కడైతే ఫుల్ దుమ్ము. ఇప్పుడుదా తుడిచినా చూడండి, నా సైడ్ మిర్రర్స్ మీద కూడా దుమ్ము నిండిపోయింది. ఓ అమ్మో, ఇక్కడేందో వర్క్ చేస్తున్నారు, అటుపక్క పోయేది రిస్క్. ఓ ఓ ఔచ్. వైజర్ వేసుకొని మాట్లాడుతా అంటే అమ్మో ఫాగ్ ఫామ్ అయిపోతుంది. వైజర్ తీసేస్తా ఉంటే దుమ్ము పడిపోతుంది. ఏంది మాకి రచ్చ. నాకేం కనపట్లా, వైజర్ బ్లాక్ అయిపోయింది. అమ్మ బాబా. అవును బ్రో, కెమెరా లెన్స్ కూడా తోడచాలి, మర్చిపోయినా. కెమెరా ఎంతవరకు రికార్డ్ చేస్తుందో తెలియదు, ఒకసారి లెన్స్ అయితే క్లీన్ చేయాలా. వెళ్ళిపో బ్రో ముందరికి. ఓకే ఓకే ఓకే. టైర్ కింద నుంచి రాళ్ళు పట్టని కొడుతున్నాయి. అబ్బా, చేతులైతే ఫ్రీజింగ్ కోల్డ్. అది అలవాటే, నార్మలే. ఏదో బోర్డు పెట్టారు, ఇక్కడైతే స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఆక్సిజన్ కేఫ్ అట్ కాదుంగ్లా టాప్ 18380 feet. Check your oxygen level, check your blood pressure, get basic medicines for your further journey, get oxygen, first aid. ఇక్కడేంటి ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకోవాలా షూర్గా? ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకోవాలా షూర్గా, లేకపోతే పర్మిషన్ పాసెస్ మాత్రమా? ఇస్ ఇట్ ఓకే బ్రో? ఫైన్. ఓ స్టాండ్ వేసినాను అనుకొని వదులుతా ఉన్నా, వదిలింటే చక్కగా కనిపించింటుంది నాకు. దమ్మని పడి దొల్లుకుంటూ వెళ్ళిపోయింటా. ఇది ఒక ఎన్విరాన్మెంటల్ పాస్ స్టాప్. ఇక్కడ కూడా మనకు నంబర్స్ నోట్ చేసుకుంటారు. ఇక్కడైతే జోజిలాగా అయితే కాదు, ఇక్కడైతే డిఫరెంట్గా ఉంది. టెంపరేచర్ కూడా బాగా పడిపోయింది. మన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను బ్యాటరీ చేంజ్ చేసుకుందామని నా ఆస్మో యాక్షన్ 4కి ఆపాను, కొంచెం క్యాచప్ చేస్తాను. ఇప్పుడు మన చుట్టూ మంచు కొండలే. నాకు తెలిసి కాడుదుంగలలో మంచు పడకపోవచ్చు. అక్కడ ఒక ఆఫీసర్ని అడిగితే పడే ఛాన్సెస్ ఉంటాయి, కానీ పడవనుకోండి, వెళ్ళొచ్చు మీరు అని అయితే చెప్పినారు. మంచు పడితే బాగుంటుంది, మంచు పడితే ఎంత బాగుంటుంది ఈరోజు. ఓకే బాయ్స్, ఓకే బాయ్స్, ఓకే బాయ్స్, ఐ గాట్ యూ. నాకు వాళ్ళకు మినిమం ఒక 1-2 kilometers డిఫరెన్స్ ఉండొచ్చు. కాకపోతే లేదు అక్కడ ముగ్గురు వెళ్తున్నారు. 2 kilometers డిఫరెన్స్ ఉండొచ్చు. కాకపోతే ఇలా స్ట్రైట్ లైన్లో చూసుకుంటే 1 kilometer డిఫరెన్సే ఉంటుందేమో. అందుకే నాకు గిరిబ్రోకి ఇంటర్కామ్ కనెక్టివిటీ బాగానే ఉంది. నైస్. మేమిద్దరు ఇంకా మాట్లాడుకున్నాం. మెల్లగా వెళ్తున్నారు కదా, ఓకే. ఎందుకో ఐమ్ క్యాచింగ్ అప్. చేతులు అయితే గడ్డగట్టిపోయినాయి. ఇక్కడ ఐసు షార్ప్గా, కొండలు ఎలా ఉంటాయా షార్ప్గా, అలా ఫామ్ అయింది. ఎందుకు అలా ఫామ్ అయిందో తెలీదు. మొత్తం చూడండి అలాగే ఉంది, మొత్తం అలాగే ఉంది. ఆహా, చలేస్తుంది. ఒక కార్ ఏదో యాక్సిడెంట్ అయినది, దాన్నే షోకేస్ చేసి వాళ్ళు ప్లీజ్ డ్రైవ్ కేర్ఫుల్లీ అని చెప్పారు. ఇప్పటికైనా ఎక్కువ భయం వస్తుందేమో అని. కార్ అయితే నుజ్జు ఉంది, దాన్నే షోకేస్ చేసినారు.
కార్దుంగ్లాకి వచ్చే రోడ్ అయితే భయంకరమైన టఫే ప్రస్తుతానికి 2024 మేలో వేస్తా ఉన్నారు మెల్లమెల్లగా. చూడాలి ఎప్పుడు రెడీ అవుతుందో రోడ్లంతా. ఇక్కడ ఎంత చల్లంటే రోడ్డు మీద వస్తున్న నీళ్ళు కూడా గట్టిపోయినాయి. ఆఫ్ రోడింగ్ అబ్బా. ఈ ముందర ఉన్న బండి హిమాలయన్, అది వీళ్ళు ఢిల్లీ నుంచి అక్కడి నుంచి తెలియదు, హర్యానా నుంచి అనుకుంటా. వాళ్ళ గ్యాంగ్లో ఒక బండి అయితే ఢిల్లీ బండి ఉంది, ఒకటి హర్యానా, ఇంకోటి కూడా హర్యానా. ఇది మాత్రం లదాఖ్ బండి. లదాఖ్కి వచ్చి వీళ్ళు బైక్ రెంట్ తీసుకున్నారు. గిరి బ్రో గుడ్ మార్నింగ్. ఆపున్నారా? ఓకే డెస్టినేషన్లోనా వచ్చేసినామా? ఖర్దుంగ్లా. రైడర్ బాయ్స్. నమస్కారం, గుడ్ మార్నింగ్ తలవరే. హౌ ఆర్ యూ? టెంపరేచర్ ఎంత ఉంది? జూలై. జైన్ బ్రో, టెంపరేచర్ ఎంత? 6 ఇక్కడైతే 6 degrees టెంపరేచర్ ఉంది. చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. ఇది ఖర్దుంగ్లా, ద టాప్ ఆఫ్ ది వరల్డ్, ద మైటీ ఖర్దుంగ్లా. ఇక్కడ ఏం రాశారంటే, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ విజయక్ వెల్కమ్స్ యూ టు ద టాప్ ఆఫ్ ది వరల్డ్ మైటీ ఖర్దుంగ్లా, ఆల్టిట్యూడ్ 17,982 feet. యువర్ అడ్వెంచర్ ఈజ్ అ డైలీ రొటీన్ అని రాస్తున్నారు. ఇది నేను లేలో తీసుకున్నా, శాంతి స్తూపా దగ్గర తీసుకున్నా, మళ్ళీ లే మార్కెట్లో కూడా తీసుకున్నా. ఇది ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి బండికి కట్టేద్దాం. ఎక్కడ కడుతున్నాం అంటే ద మైటీ ఖర్దుంగ్లా 17,982 feet దగ్గర ఇది కడుతున్నాం బైక్. వీలైతే స్టిక్కర్ కూడా ఇక్కడ అంటించేస్తా. ఇక్కడ సేమ్ ఇదే. ఎస్, ఆసమ్నెస్. ఎక్కడ కట్టాలి, ఎక్కడ కడితే బాగుంటుంది? ఇక్కడ పర్ఫెక్ట్. ఎస్, కట్టేసా. రైడర్స్, విజిటర్స్, ట్రావెలర్స్, ఆక్సిజన్ మరీ తక్కువ ఉంది అంత ఆల్టిట్యూడ్లో. నా బండి స్టార్ట్ కాలేదు. ఖర్దుంగ్లా పాస్ మీద కొద్దిగా పుష్ చేయాల్సి ఉంటుంది. మై ఫ్రీకింగ్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ మ్యాన్. గిరి బ్రో, ఐమ్ మూవింగ్, ఐమ్ ట్రయింగ్ టు పుష్ స్టార్ట్. నేను అమాంతం కిందకి వెళ్ళిపోతాను నేను ఇంకా. స్టార్ట్ అయింది బ్రో, నా బండి స్టార్ట్ అయింది. రుద్రన్ గుడ్ బాయ్. వచ్చిన వెంటనే హెల్మెట్లు తీసి పక్కన పెట్టేసేయాలబ్బా ఖర్దుంగ్లా పాస్లో మాత్రం. ఇది ఖర్దుంగ్లా పాస్. అక్కడ పైన అయితే చలి అసలు మర్చిపోయినాం, ఎందుకంటే చలిని మర్చిపోయేలా చేసే అంత తలనొప్పి వచ్చేసింది. అక్కడ మనుషులు ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా ఇబ్బంది. స్టార్టింగ్లో మేము పోయిన వెంటనే నాకేం ఇబ్బంది అనిపించలేదు, కానీ మనుషులు ఎక్కువ అయ్యే కొద్దీ మనకంటూ ఉన్న షేర్ తగ్గిపోద్ది. నైస్. రోడ్లు అయితే జోజిలా పాస్ లాగా లేదు, ఆఫ్ రోడింగే. ఫుల్ వెట్ రోడ్స్, నీళ్లు సైడ్లో ఉన్న ఐస్ కరిగి వస్తూ ఉంటుంది.